everyone, how are you? Welcome to our channel Learn with Lahima. Today's వీడియోలో డైలీ యూస్ చేసే మరికొన్ని ఇంగ్లీష్ సెంటెన్సెస్ని నేర్చుకుందాం. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి అండ్ షేర్ చేయండి. మరికొన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే వీడియోని ఎండింగ్ వరకు స్కిప్ చేయకుండా చూడటానికి ట్రై చేయండి. లెట్స్ గెట్ ఇన్ టు అవర్ వీడియో. నువ్వు ఆమెను ఎందుకు అంతలా ఏడిపిస్తున్నావు? నువ్వు ఆమెను ఎందుకు అంతలా ఏడిపిస్తున్నావు అని అడుగుతూ ఉంటాం కదా. అటువంటి సందర్భాల్లో ఇంగ్లీష్లో వై ఆర్ యూ మేకింగ్ హెర్ క్రై సో మచ్? వై ఆర్ యూ మేకింగ్ హెర్ క్రై సో మచ్? ఓకే, సీ ద నెక్స్ట్ వన్. నువ్వు అతనికి ఎందుకు అంతలా చెప్తున్నావు? నువ్వు అతనికి ఎందుకు అంతలా చెప్తున్నావు అని అడుగుతూ ఉంటాం కదా. అటువంటి సందర్భాల్లో ఇంగ్లీష్లో వై ఆర్ యూ టెల్లింగ్ హిమ్ సో మచ్? వై ఆర్ యూ టెల్లింగ్ హిమ్ సో మచ్? See the next one. వాళ్ళు ఆమెను ఎందుకు అంతలా కొడుతున్నారు? వాళ్ళు ఆమెను ఎందుకు అంతలా కొడుతున్నారు అడుగుతూ ఉంటాం కదా. అటువంటి సందర్భాల్లో ఇంగ్లీష్లో వై ఆర్ దే బీటింగ్ హెర్ సో మచ్? వై ఆర్ దే బీటింగ్ హెర్ సో మచ్? బీటింగ్ అంటే కొట్టడం. See the next one. అతను ఎందుకు ఆమెను అంతలా ఒప్పిస్తున్నాడు? అతను ఎందుకు ఆమెను అంతలా ఒప్పిస్తున్నాడు అని అడుగుతూ ఉంటాం కదా. అటువంటి సందర్భాల్లో ఇంగ్లీష్లో వై ఈజ్ హీ కన్విన్సింగ్ హెర్ సో మచ్? వై ఈజ్ హీ కన్విన్సింగ్ హెర్ సో మచ్? కన్విన్సింగ్ అంటే ఒప్పించడం. సో ద నెక్స్ట్ వన్. ఆమె ఎందుకు అంతలా ఏడుస్తుంది? ఆమె ఎందుకు అంతలా ఏడుస్తుంది అని అడుగుతూ ఉంటాం కదా. అటువంటి సందర్భాల్లో వై డస్ షీ క్రై సో మచ్? వై డస్ షీ క్రై సో మచ్? సీ ద నెక్స్ట్ వన్. అతను ఎందుకు ఆమెతో అంతలా మాట్లాడుతున్నాడు? అతను ఎందుకు ఆమెతో అంతలా మాట్లాడుతున్నాడు అని అడుగుతూ ఉంటాం కదా. అటువంటి సందర్భాల్లో ఇంగ్లీష్లో వై ఈజ్ హీ టాకింగ్ టు హెర్ సో మచ్? వై ఈజ్ హీ టాకింగ్ టు హెర్ సో మచ్? సీ ద నెక్స్ట్ వన్. వాళ్ళు ఎందుకు అంతలా పరిగెత్తుతున్నారు? వాళ్ళు ఎందుకు అంతలా పరిగెత్తుతున్నారు అని అడుగుతూ ఉంటాం కదా. అటువంటి సందర్భాల్లో ఇంగ్లీష్లో వై ఆర్ దే రన్నింగ్ సో మచ్? వై ఆర్ దే రన్నింగ్ సో మచ్? సో మచ్ అంటే అంతలా, ఎక్కువగా అని అర్థం. ఓకే, సో ద నెక్స్ట్ వన్. నీకేమైనా వాళ్ళ గురించి తెలిసిందా? నీకేమైనా వాళ్ళ గురించి తెలిసిందా అని అడుగుతూ ఉంటాం కదా. అటువంటి సందర్భాల్లో డూ యు నో ఎనీథింగ్ అబౌట్ దెమ్? డూ యు నో ఎనీథింగ్ అబౌట్ దెమ్? నీకేమైనా వాళ్ళ గురించి తెలిసిందా? ఓకే, సో ద నెక్స్ట్ వన్. నీకేమైనా నాతో పని ఉందా? నీకేమైనా నాతో పని ఉందా అని అడుగుతూ ఉంటాం కదా. అటువంటి సందర్భాల్లో డూ యూ హ్యావ్ ఎనీ వర్క్ విత్ మీ? డూ యూ హ్యావ్ ఎనీ వర్క్ విత్ మీ? సో ద నెక్స్ట్ వన్. నీకేమైనా పిచ్చి పట్టిందా? నీకేమైనా పిచ్చి పట్టిందా అని అడుగుతూ ఉంటాం కదా. అటువంటి సందర్భాల్లో ఆర్ యూ క్రేజీ? ఆర్ యూ క్రేజీ? నీకేమైనా పిచ్చి పట్టిందా? సో ద నెక్స్ట్ వన్. నీకేమైనా వాళ్ళతో సంబంధం ఉందా? నీకేమైనా వాళ్ళతో సంబంధం ఉందా అని అడుగుతూ ఉంటాం కదా. అటువంటి సందర్భాల్లో ఇంగ్లీష్లో డూ యూ హ్యావ్ ఎనీథింగ్ టు డూ విత్ దెమ్? డూ యూ హ్యావ్ ఎనీథింగ్ టు డూ విత్ దెమ్? నీకేమైనా వాళ్ళతో సంబంధం ఉందా? సో ద నెక్స్ట్ వన్. వాళ్ళు మెయిల్ అప్పటికప్పుడే పంపించారు. వాళ్ళు మెయిల్ అప్పటికప్పుడే పంపించారు అని చెప్తుంటాం కదా. అటువంటి సందర్భాల్లో ఇంగ్లీష్లో దే సెంట్ ద మెయిల్ ఇమీడియట్లీ. దే సెంట్ ద మెయిల్ ఇమీడియట్లీ. ఇమీడియట్లీ అంటే అప్పటికప్పుడే అని అర్థం. ఓకే, సో ద నెక్స్ట్ వన్. ఆమె అప్పటికప్పుడే స్పృహ కోల్పోయింది. ఆమె అప్పటికప్పుడే స్పృహ కోల్పోయింది అని చెప్తుంటాం కదా. దీన్ని ఇంగ్లీష్లో షీ లాస్ట్ కాన్షియస్నెస్ ఇమీడియట్లీ. షీ లాస్ట్ కాన్షియస్నెస్ ఇమీడియట్లీ. కాన్షియస్నెస్ అంటే స్పృహ కోల్పోవడం. ఓకే, సో ద నెక్స్ట్ వన్. ఆమె అప్పటికప్పుడే రాజీనామా చేసింది. ఆమె అప్పటికప్పుడే రాజీనామా చేసింది అని చెప్తుంటాం కదా, రిజైన్ చేసిందని. దీన్ని ఇంగ్లీష్లో షీ రిజైన్డ్ ఇమీడియట్లీ. షీ రిజైన్డ్ ఇమీడియట్లీ. సో ద నెక్స్ట్ వన్. వాళ్ళు అప్పటికప్పుడే బయలుదేరారు. వాళ్ళు అప్పటికప్పుడే బయలుదేరారు. దీన్ని ఇంగ్లీష్లో దే లెఫ్ట్ ఇమీడియట్లీ. దే లెఫ్ట్ ఇమీడియట్లీ. సో ద నెక్స్ట్ వన్.
మాకు ఏ ఇంట్లో ఉండాలో తెలియడం లేదు. మాకు ఏ ఇంట్లో ఉండాలో తెలియడం లేదు అని చెప్తుంటాం కదా. దీన్ని ఇంగ్లీష్లో వీఆర్ నాట్ ష్యూర్ విచ్ హౌస్ వీ హ్యావ్ టు స్టే ఇన్. వీఆర్ నాట్ ష్యూర్ విచ్ హౌస్ వీ హ్యావ్ టు స్టే ఇన్. See the next one. నాకు ఏ బస్సు ఎక్కాలో తెలియడం లేదు. నాకు ఏ బస్సు ఎక్కాలో తెలియడం లేదు అని చెప్తుంటాం కదా. దీన్ని ఇంగ్లీష్లో ఐ am నాట్ ష్యూర్ విచ్ బస్ ఐ హ్యావ్ టు క్యాచ్. ఐ am నాట్ ష్యూర్ విచ్ బస్ ఐ హ్యావ్ టు క్యాచ్. See the next one. మాకు ఏ సమాధానం ఇవ్వాలో తెలియడం లేదు. మాకు ఏ సమాధానం ఇవ్వాలో తెలియడం లేదు అని చెప్తుంటాం కదా. దీన్ని ఇంగ్లీష్లో వీఆర్ నాట్ ష్యూర్ విచ్ ఆన్సర్ వీ హ్యావ్ టు గివ్. వీఆర్ నాట్ ష్యూర్ విచ్ ఆన్సర్ వీ హ్యావ్ టు గివ్. సీ ద నెక్స్ట్ వన్. అతనికి ఏ డ్రెస్ వేసుకోవాలో తెలియడం లేదు. అతనికి ఏ డ్రెస్ వేసుకోవాలో తెలియడం లేదు అని చెప్తుంటాం కదా. దీన్ని ఇంగ్లీష్లో he is not sure which dress he has to wear. He is not sure which dress he has to wear. See the next one. ఆమెకి ఏ జాబ్లో జాయిన్ అవ్వాలో తెలియడం లేదు. ఆమెకి ఏ జాబ్లో జాయిన్ అవ్వాలో తెలియడం లేదు అని చెప్తుంటాం కదా. దీన్ని ఇంగ్లీష్లో she is not sure which job she has the join. She is not sure which job she has the join. See the next one. నాకు ఏ మొబైల్ కొనాలో తెలియడం లేదు. నాకు ఏ మొబైల్ కొనాలో తెలియడం లేదు అని చెప్తుంటాం కదా. దీన్ని ఇంగ్లీష్లో ఐ am నాట్ ష్యూర్ విచ్ మొబైల్ ఐ హ్యావ్ టు బై. ఐ am నాట్ ష్యూర్ విచ్ మొబైల్ ఐ హ్యావ్ టు బై. See the next one. మీరు రావాల్సిన అవసరం లేదు. మీరు రావాల్సిన అవసరం లేదు అని చెప్తుంటాం కదా. దీన్ని ఇంగ్లీష్లో యూ నీడ్ నాట్ టు కమ్. యూ నీడ్ నాట్ టు కమ్. సీ ద నెక్స్ట్ వన్. వాళ్ళు ఆడాల్సిన అవసరం లేదు. వాళ్ళు ఆడాల్సిన అవసరం లేదు అని చెప్తుంటాం కదా. దీన్ని ఇంగ్లీష్లో దే డోంట్ హ్యావ్ టు ప్లే. దే డోంట్ హ్యావ్ టు ప్లే. ఓకే. సీ ద నెక్స్ట్ వన్. మీరు చదవాల్సిన అవసరం లేదు. మీరు చదవాల్సిన అవసరం లేదు అని చెప్తుంటాం కదా. దీన్ని ఇంగ్లీష్లో యూ డోంట్ నీడ్ టు రీడ్. యూ డోంట్ నీడ్ టు రీడ్. సీ ద నెక్స్ట్ వన్. మీరు నేర్చుకోవాల్సిన అవసరం లేదు. మీరు నేర్చుకోవాల్సిన అవసరం లేదు అని చెప్తుంటాం కదా. దీన్ని ఇంగ్లీష్లో యూ డోంట్ నీడ్ టు లెర్న్. యూ డోంట్ నీడ్ టు లెర్న్. ఓకే. సీ ద నెక్స్ట్ వన్. నాకు నీతో మాట్లాడాల్సిన అవసరం లేదు. నాకు నీతో మాట్లాడాల్సిన అవసరం లేదు అని చెప్తుంటాం కదా. దీన్ని ఇంగ్లీష్లో ఐ డోంట్ నీడ్ టు టాక్ టు యూ. ఐ డోంట్ నీడ్ టు టాక్ టు యూ. సీ ద నెక్స్ట్ వన్. నేను అనుకోకుండా అక్కడికి వెళ్ళాను. నేను అనుకోకుండా అక్కడికి వెళ్ళాను అని చెప్తుంటాం కదా. దీన్ని ఇంగ్లీష్లో ఐ వెంట్ దేర్ బై యాక్సిడెంట్. ఐ వెంట్ దేర్ బై యాక్సిడెంట్. నేను అనుకోకుండా అక్కడికి వెళ్ళాను. సీ ద నెక్స్ట్ వన్. నేను అనుకోకుండా మీ ఇంటికి వచ్చాను. నేను అనుకోకుండా మీ ఇంటికి వచ్చాను అని చెప్తుంటాం కదా. అటువంటి సందర్భాల్లో ఇంగ్లీష్లో ఐ కేమ్ టు యువర్ హౌస్ బై యాక్సిడెంట్. ఐ కేమ్ టు యువర్ హౌస్ బై యాక్సిడెంట్. సీ ద నెక్స్ట్ వన్. నేను అనుకోకుండా ఆమెను కలిశాను. నేను అనుకోకుండా ఆమెను కలిశాను. దీన్ని ఇంగ్లీష్లో ఐ మెట్ హెర్ బై యాక్సిడెంట్. ఐ మెట్ హెర్ బై యాక్సిడెంట్. నేను అనుకోకుండా ఆమెను కలిశాను. సీ ద నెక్స్ట్ వన్. నేను అనుకోకుండా అతనిని కొట్టాను. నేను అనుకోకుండా అతనిని కొట్టాను. ఇలా చెప్తుంటాం కదా. దీన్ని ఇంగ్లీష్లో ఐ యాక్సిడెంటల్లీ హిట్ హిమ్. ఐ యాక్సిడెంటల్లీ హిట్ హిమ్. సీ ద నెక్స్ట్ వన్. లైబ్రరీలో ఎలా ప్రవర్తించాలో నీకు తెలియాలి. లైబ్రరీలో ఎలా ప్రవర్తించాలో నీకు తెలియాలి. దీన్ని ఇంగ్లీష్లో యూ షుడ్ నో హౌ టు బిహేవ్ ఇన్ ద లైబ్రరీ. యూ షుడ్ నో హౌ టు బిహేవ్ ఇన్ ద లైబ్రరీ. లైబ్రరీలో ఎలా ప్రవర్తించాలో నీకు తెలియాలి. ఓకే.
Thanks for watching. If you like this video, please do like, share and subscribe guys. Thank you.